సరే పంచుకోవాల్సిందిగా ముందుగా కోరుచున్నాం సార్. ముందుగా సార్ల నుంచి ఎవరైనా భౌతిక శాస్త్ర శిక్షణను కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో చాలా చురుకుగా పాల్గొనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పొద్దున మనము 9 నుంచి 5 దాకా లేకుండా కూర్చొని బ్రేక్ల టైంలో మాత్రం లేచి చాలా వరకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి రిసోర్స్ పర్సన్స్ వాళ్ళందరూ కష్టపడి వాళ్ళు ఎక్కడ నేర్చుకొచ్చినటువంటి విషయాలన్నింటినీ కూలంకుషంగా వారు చెప్పడం జరిగింది. అంటే నెట్ సహకరించిన సందర్భంలో కానీ తర్వాత వారికి ఉన్న రిసోర్స్ అన్నీ కూడా ఉపయోగించి వాళ్ళు మనకు 5 రోజుల లోపల మన యొక్క వృత్తి బాధ్యతనైనా కూడా ఒక్కొక్కసారి దాన్ని పునర్బలం చేసుకోవడానికి ఈ కెపాసిటీ బిల్డింగ్ అనుక్షరం మనం అప్డేట్ కావడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం పెట్టే ప్రోగ్రామ్స్ చాలా సమర్థవంతంగా వారు నిర్వహించినారు. రిసోర్స్ పర్సన్స్ అంతా కూడా మరి వారు శాసించినట్టు కాకుండా కోర్స్ డైరెక్టర్ గారు కూడా చాలా ప్రశాంత చిత్తులై ఉన్నారు, మనందరికీ సహకరించినారు. రిసోర్స్ పర్సన్స్ కూడా మన సోదరులాగా మనకు తెలిసిన సందేహాలని విసుక్కోకుండా అన్నింటినీ చెప్పినారు. మరి వస్తున్నటువంటి ట్రెండ్స్లో ఉన్నటువంటి సైట్స్ కానీ యాప్స్ కానీ చాట్‌జీపీటీ లాంటి కొత్త ఇన్వెన్షన్ కూడా మనందరికీ పరిచయం చేసి 5 రోజుల శిక్షణను చాలా సఫలం కావించినారు. వారు సఫలం కావాలంటే మనమందరి వాళ్ళను సఫలీకృతం మనం చేసినామని చెప్పుకోవడం కూడా సందేహం లేదు. చాలా ఓపికగా విన్నాము, చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇవన్నీ కూడా ఎప్పుడు ఇవన్నీ జరుగుతుండే అయినప్పటికీ కూడా వీటి యొక్క కరెక్ట్ రిజల్ట్స్ అభ్యసన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే ఇక్కడ నేర్చుకుపోయిన విషయాల్ని మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్నీ కూడా మనం నిర్ణయించాము. కానీ ఆ సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టి మనకు తోచినంత ఎంతవరకు మ్యాక్సిమం అయితే చేయగలుగుతామో అన్నింటి చేసినప్పుడే ఇందులో ఉన్నటువంటి అభ్యసన సామర్థ్యాల్లో కనీసము సగమైన మనము ఖచ్చితంగా నెరవేర్చగలుగుతామని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇటువంటి సదావకాశం కల్పించినటువంటి ప్రభుత్వం వారికి, విద్యాశాఖ తరఫు వారికి, మరియు ఇటువంటి అందమైన ఆవరణ ఇచ్చినటువంటి స్కూల్కి, తర్వాత మంచి భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి కోర్సు డైరెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నా యొక్క స్పందనను ఒక చిన్న పద్యాలలో రాయడం జరిగింది, విన్నవిస్తాను. భౌతిక శాస్త్ర శిక్షణను పద్ధతిగా నెరవేర్చి బోధనా రీతులనన్ని వారు ఉదాహరించి రిసోర్స్ పర్సనులు చేతనమిచ్చినారు. పలు చింతనలన్నీ తెలుపమిత్రులు నైతిక బాధ్యతను కొనుచు నాణ్యపు విద్యను అందజేయగన్, నాణ్యపు బోధన అందజేయగన్. అభ్యసన ఫలితాలను అద్భుతముగా నేర్వ సామర్థ్య నిర్మాణ సాధనమని 5 రోజుల పాటు ఔత్సాహికముగా శిక్షణ ఇచ్చి లక్షణముగా 5 రోజుల పాటు ఔత్సాహికముగా శిక్షణ ఇచ్చి లక్షణముగా కోర్సు డైరెక్టరు కూర్చే వసతులన్నీ శ్రీధరు గారలే బాధలేక వనరుపాధ్యాయ వరులందరూ కూడి నెరవేర్చిది కార్య నిపుణులుగాను. వనరుపాధ్యాయులు అంటే రిసోర్స్ పర్సన్స్ భగవాను సాధతు భాస్కరు నరసింహ రెడ్డి రవీందర్ నిష్టముగను రాజసుధాకరు రాజమౌళి హఫీజు సైటుల ర్యాపుల జ్ఞానముసిగే మాడ్యూలు అంశాల డెడికేషన్ చేసి మండలందరి అన్నలంతా బోధనా వ్యూహాలు మూల్యాంకనములను కృత్య ప్రయోగాల కృషిని చూపి యోగ సాధన గానం ఉత్సాహపరచగా గడిపినారు నిశ్చిత కాలమంతా. శిక్షణార్థులు అనంత చిద్విలాసము తోడ నేర్చినారు మిగిల నియమముగను. మంచి బోధననిచ్చి తృప్తిపరిచినారు దినము దినము. పలు సమస్యలున్న బాధ్యత తోడుగా విధిని చేయి మంచు
నిర్ణయించాయి. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. भगवान Namaskar Reddy and Saratali. So all these my point of view and my friends who are participating in Friday's program. I think in this program we are participating, but I feel that this DR is also in those view of those are also themselves treated as the participants, so that this program was really successful because of that point of view. So from 5 days, 28th to 25th, all these accepts which are given by our DRPs, the total material is very useful in our future teaching learning practice in our schools. I think since 1995, all these training programs which we have participated already in the name of APEPU, DPEPU, Quality Improvement Program, Learning Improvement Program, Learning Enhancement Program, Unnati Program, whatever the program is, the final is that we have to keep all the accepts which are given by our DRPs from those days to today. We shall try to implement in our schools, in our own teaching method. But finally, decision is that we have to easily tell all the matters of physical science, and also the student will compulsory understood all these given accepts, and also try to get the learning outcomes from the student. This is the main aspect of this or 5 days program. So in this 5 days, our friend and classmate Bhagwan sir and our Ravindra sir given enrichment in physics and chemistry, lab skills by Narsmari Rajamohan sir, Narsmari sir CC method. Most important, I think this is the first time in training programs, artificial intelligence and digital DI programs are not introduced in olden days, but today artificial intelligence of tool ChatGPT or DeepSeek, whatever it may be, it is now present. It is very most important thing in all over the country and also in our education system, so that it is also introduced in our program. Mainly I am appreciating the government and our DRPs, which is given by our Divakar sir, mainly artificial intelligence role of the important ICT role of the importance in our daily life programs are physical science. Mainly, you know, already Nizamabad 158% is there. Already Lakshmanatha already given in corona situations on the ICT Zoom meet. That is also best program which already learned about the ICT course. Whatever the tools or whatever the program it may be, we must and should try to implement in our schools, which are facing now current situation more problems. In future also we are face more problems, so that in not only teachers, you see, we never seen this kind of situation. These programs, these training programs are going from higher level official to lower level. Why? We also try to understand. Program is beautiful, but situation is not good in society. In 5 days program, I hear one word from our office. In future, the role of teachers or role of teacher units are trying to increase their role, but I don't think so. All teachers units every day or in future compulsory support these kind of situational trainings only. We don't have anything about that particular situation.
I think if there is no teachers unions, we can't get here. Because of the teachers unions, protection of the teachers unions, we are enjoying a lot of our benefits. So that I will also, as a union leader, I will also already given to our state bodies. We must and should support all these kind of accepts which are given by our state government. We know before the Telangana, after the Telangana. So the government always try to criticize the teachers before elections, after elections, before AP, after formation of AP. We know the facilities which are having, which are doesn't having, so that I don't want to express my opinions on this now present situation, but I would like to say one thing. Here is the program which is from 20th to 25th to 24th onwards. The total material is very good. And also our DRPs are not DRPs, these 5 or 6 members are very eminent persons. That is our situationally they can talk everything about the physical science and another aspect also. So that I will promise to all DRPs and our friend Sridhar sir, our physical science teachers try to implement all these aspects which are learned from your in your schools as possible as much. And also I am very thankful to Bhaskar sir, given a PLM material, electricity and electromagnetism. And also my friend Sridhar Reddy also provided best food quality of hygienic food and snacks please. So I will also very thankful to Sridhar sir and giving the opportunity for this program. Thank you. The DRPs mean district resource persons, but today onwards dynamic resource persons. Because and in front of intellectual teachers, thanks to first of all giving good opportunity to speak few words on this stage. First session. Whenever I come to this session, I think my negative view is there really necessary 5 days of this program. Some of the teachers are say 2 days enough, but whenever I come to this session, really 5 days compulsory. The government provided a good program because everybody know learning outcomes and academic standards, but we doesn't know how to implement in the classrooms. So first session, the Bhavan sir with a wonderful explanation. Spin 1 by 2. Why is the spin 1 by 2? There is the concept, content enrichment and capacity building program. What are the aims and objectives capacity building program? The Bhavan sir give the wonderful explanation. And next, the academic standards and learning outcomes, giving the wonderful explanation from Narasimha Reddy sir. And ICT tools. More than 80% of the teachers are not using the interactive flat panels in the classrooms. Of course, 10 or 20%. My opinion also, just have to know the 20-25%. But the Sudhakar sir give the wonderful explanation how to use the interactive flat and apps, pet app like InstaShare, so many things. In the same way, the chemistry Ravindra Reddy sir also more doubts clarified hybridization. What is the hybridization? And especially they have to focus on the unit plan, lesson plan, annual plan. This is the main. Whenever the higher officer came to our premises, our schools, they compulsory asking the where is your lesson plan, where is the unit plan, there is a give the wonderful clarification. But one more doubt, sir. Today the maths teachers are giving the smart suggestion. Lesson plan okay is sir. But the Bhaskar Desh Bhaskar sir give the 36 lessons, 8th, 9th, 10th, 36 lessons, we must and should complete the lesson plan and clarification. Maths one in a special complete then clarification is the boundary. And next one, Bhaskar Rajamohan sir. Whenever give the small line, Ashtavadani Shatavadani antaru aa type lo we give the well explanation like child protection, drug abuse. There are so many things like life skills. Here is thank you sir. Next, learning by doing. Sadhari sir not present here. And we are also thankful to Sadhari sir. And one more congrats to my Bhaskar Reddy, my classmate also. Really I am proud to say he is my best friend and classmate. He give the
imaginary concept like electricity topic and electromagnetism give the wonderful experiments. Really hats off. Thank you, Wanda, for giving the wonderful opportunity. రోజుల ట్రైనింగ్ అనేది ఎలా ఉంది అంటే అన్నీ మంచిగా కలిసినటువంటి ఆవకాయ పచ్చడిలా ఉంది. అన్నీ ఉన్నాయి. ఫిజిక్స్లో ఎక్స్పర్ట్, కెమిస్ట్రీలో ఎక్స్పర్ట్, మన రథసారథి నడిపించినటువంటి కోర్సు డైరెక్టర్ సార్ కూడా లర్నింగ్ అవుట్కమ్స్ మీద చాలా బాగా చెప్పిండ్రు. రాజమౌళి సార్ కూడా స్కిల్స్, మనం ఎట్లా ఉండాలి, విద్యార్థులతో ఎట్లా అప్రోచ్ కావాలి, వాళ్ళ మైండ్ ఎట్లా ఉంది, దానికి అనుగుణంగా వాడు ఎట్లా ఉన్నాడు, ఏ స్థాయిలో ఉంటే మనం ఎలా చెప్పాలి అనేటువంటి అన్ని స్కిల్స్ ఉదాహరణలో కథలు చెప్పుకుంటూ వివరించడం జరిగింది. చాలా బాగా చెప్పిండు సార్. సుధాకర్ సార్ కూడా ఫస్ట్ రోజు న్యూటన్స్ థర్డ్ లాతో స్టార్ట్ చేసిండు. యాక్షన్ అండ్ రియాక్షన్, తన యాక్షన్ ఇచ్చిండు, మా రియాక్షన్ స్కూళ్ళల్లో ఉంటుంది. ఇక చాలా బాగా చెప్పింది సార్. మాకు ఆర్పీగా లేకున్నా కూడా భాస్కర్ రెడ్డి సార్ చాలా బాగా ఎక్స్పెరిమెంట్ చూపించడం జరిగింది. కాకపోతే చిన్న నా రిక్వెస్ట్ ఏంటంటే మన కాంప్లెక్స్ పరిధిలలో మనం దాదాపు ఎవరి కాంప్లెక్స్ వాళ్ళకు ఉంటుంది కదా సార్, ఎక్స్పెరిమెంట్ చేయాలని చాలా బాగా ఉంటుంది మనసు లోపల. కానీ వాటికి తగ్గట్టుగా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి, అది చిన్నదే కానీ అందుబాటులో ఉండదు. చేద్దామన్న వరకు టైం సరిపోదు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు టైం ఉండదు. అట్లా కాకుండా కాంప్లెక్స్ పరిధిలలో ఒక్కొక్క లెసన్ వైజ్గా ఏ యాక్టివిటీస్ ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి పరికరాలు అవసరమైతే తలాయిని డబ్బులు వేసుకొని కాంప్లెక్స్ పరిధిలో 2 రోజుల 1 రోజా అందరం ఒక దగ్గర కలిసి ఏ లెసన్కి ఏ యాక్టివిటీ చేసుకోవచ్చు అనేది అందరం కలిసి చేసుకుంటే ఏ లెసన్కి ఏది ఈజీగా మనం పిల్లలకు చెప్పుకోవచ్చు అనేటువంటి నా చిన్న అభిప్రాయం. ఇది అందరూ అంగీకరిస్తారని అనుకుంటున్నా. కాకపోతే యాక్టివిటీస్ ఉంటే ఈజీగా చెప్పుకోవచ్చు. మనకు కూడా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి చెప్పడం ఈజీ. కానీ ఇప్పుడు ఇందాక సార్ చెప్పిండ్రు లూప్లా అవన్నీ లాస్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ చూస్తే ఈజీ అనిపిస్తుంది. మళ్ళీ స్కూల్లో పోతే అదే మళ్ళీ మనం స్ట్రక్చర్ ఇస్తే వాళ్ళకి అర్థం కాదు, అదంతా చూపించడం ఇబ్బంది ఉంది. కాబట్టి చిన్న రిక్వెస్ట్ అది ఆర్పీస్ అందరూ మాకు అందుబాటులో ఉండి చేపిస్తారని అనుకుంటున్నాం సార్. మీ అందరికీ థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. Teachers, students and their classmates also here. I thought you very well learned about the 5 days program, about all the things which are you learned in this 5 days program. But finally, I will concentrate 5 points. First one, mix ICT with conventional teaching. Mix conventional teaching with ICT tools. Second one, write learning outcome from every chapter. Third one, prepare TLM for every chapter. Next one, assessment wise, whatever the given data, whatever the given procedure, according to the given procedure, you want to write the assessment tools. Next, always try to implement the content oriented or ICT oriented, make them to learn very happily, thereby strengthen our government schools by implementing these methods what you learned in these 5 days. Thank you. మేడం దానికి సంబంధించి సార్ మనకు ఒక లాస్ట్ అకాడమిక్ ఇయర్లో సార్ మనకు 5 days ట్రైనింగ్ అయింది సార్. టెక్ మహేంద్ర వాళ్ళు ఇచ్చారు సార్. ఓన్లీ సెలెక్టెడ్ స్కూల్సే ఇవ్వడం జరిగింది సార్. దానికి మన ఫిజికల్ సైన్స్ ఫోరం తరఫున సార్ జిల్లాలో ఉన్న అందరి టీచర్లకు రిప్రజెంట్ చేయడం జరిగింది సార్. మేబీ జూన్ 2nd వీక్ ఆర్ 3rd వీక్ స్కూల్ స్టార్ట్ అయ్యే వరకన్నా లేదా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి టీచర్ ఇవ్వడానికి వాళ్ళు అంటే ముందుకొచ్చారు సార్. మన దగ్గర 340 మెంబర్స్ ఉన్నారు, 40 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సార్. ఇంకా 300 మెంబర్స్ కూడా కంపల్సరీ ఇవ్వమని చెప్పాం సార్. ఇవ్వడంతో పాటు ప్రతి టీచర్ కూడా ఒక కిట్ ఇవ్వడం జరిగింది సార్. అది కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేశారంటే ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తాము కానీ లంచ్ ఇవ్వడానికి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పారు సార్. లంచ్ ఇవ్వడానికి మేము ఫోరం తరఫున ఫిజికల్ సైన్స్ ఫోరం తరఫున మేము ఖచ్చితంగా లంచ్ మేము అరేంజ్ చేసుకోగలుగుతాము. మీరు 3 days ఇస్తారా 5 days ఇస్తారంటే వాళ్ళు 5 days ఇవ్వడం జరిగింది అని చెప్పారు సార్. 5 days ఇస్తారా 3 days అనేది మాత్రం ఖచ్చితంగా మాత్రం మనకు జూన్లో మాత్రం కంపల్సరీ టెక్ మహేంద్ర సహాయత అకాడమీ నుంచి ట్రైనింగ్ మాత్రం ఉండడం జరుగుతుంది సార్. ఇంకొక విషయం సార్, ఈ 5 days సహకరించిన అందరికీ కూడా సార్ ఫిజికల్ సైన్స్ ఫోరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో దీన్ని విజయవంతం చేయడానికి మా ఆర్పీ సెంటర్లో ఉన్నటువంటి ముందున్న టీచర్స్ అంతా కూడా
సహకారంతోనే ఇద్దరి మధ్యన ఇంటరాక్షన్తో వచ్చి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ 5 రోజులు ఇక్కడ నేర్చుకున్న కార్యక్రమాలు మనం ఎంగేజ్ అయినటువంటి సబ్జెక్టు పాఠశాలలో వినియోగించుకున్నట్టయితే అది పిల్లలకు కానీ రేపు మన పాఠశాల భవిష్యత్తుకు కానీ మన యొక్క భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇవన్నీ అక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు అంటేనే అక్కడ ఒక విధంగా మ్యాథ్స్ ఫిజిక్సే ప్రతి స్కూల్లో మనం ఏమైనా నేను ఒక సోషల్ టీచర్ అయినా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏ క్లాస్ అయినా తర్వాత వేరే వాళ్ళకి. ఎందుకంటే కొంచెం డ్రై సబ్జెక్ట్ అనిపిస్తుంటుంది పిల్లవాళ్ళకు, కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నాను. మీరు కూడా ఆ లెవెల్లో వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ వాళ్ళకి కావాల్సినటువంటి ఇచ్చి వాళ్ళని మంచి స్థాయిలో ఉంచుతారని చెప్పి ఇవన్నీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాకు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒక క్లాసు పోతాం కాబట్టి ఓకే సార్, థ్యాంక్ యూ.